అరుణ రామచంద్ర షాన్బాగ్. అరుణ షాన్బాగ్ కేసు అని ఒక కేసులో తను కూడా 42 సంవత్సరాలు పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉండిపోయింది. 42 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల క్రితం, అంటే అప్పట్లో 50 సంవత్సరాల క్రితం, ఇప్పటి నుంచి లెక్కేస్తే ఆవిడని ఒక బాంబే హాస్పిటల్ ఆవిడ నర్స్గా పనిచేసింది అరుణ షాన్బాగ్. ఆవిడ పైన బ్రూటల్ సెక్షువల్ అసాల్ట్ జరిగింది. తర్వాత ఆవిడ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. పూర్తి స్థాయిలో ఆవిడ శరీరం పనిచేయలేదు. పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉందన్నమాట. ఆవిడ ఇంట్లో వాళ్ళు కూడా ఆవిడని వదిలేస్తే హాస్పిటల్ అథారిటీస్ ఆవిడని 42 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వచ్చారు. ఆ బాధ చూడలేక 15 సంవత్సరాల క్రితం ఆవిడ ఫ్రెండ్ ఆవిడ పైన, అంటే ఆవిడని కారుణ్య హత్య వదలండి, అంటే కారుణ్య హత్యకి పర్మిషన్ ఇవ్వండి, మెర్సీ కిల్లింగ్కి పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పట్లో సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్యాసివ్ యుథనేషియాకి పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే ప్యాసివ్ యుథనేషియా అంటే, యుథనేషియా 2 రకాలు, కారుణ్య హత్య 2 రకాలు, యాక్టివ్ యుథనేషియా, ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా అంటే లిథల్ ఇంజెక్షన్ ద్వారా కానీ ఇతరత్ర మెడిసిన్స్ ద్వారా కానీ వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి చంపేయటం. ప్యాసివ్ యుథనేషియా అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయటం అనమాట. ఇండియాలో ఇప్పుడు ప్యాసివ్ యుథనేషియా అలౌ చేస్తున్నారు. అదే హరీష్ రాణా కేసులో కూడా లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయొచ్చని, కారుణ్య హత్య అలౌ చేయొచ్చు అని చెప్పి, అదే ప్యాసివ్ యుథనేషియాకి అలౌ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.